సో మీ పాత్రను చూస్తున్నంత సేపు నిజంగానే శ్రీకృష్ణుల వారిని మేము ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఒక ఆహార్యంలో చూసాము. కానీ మోడర్న్ వేలో ఒక శ్రీకృష్ణుని చూపిస్తే ఎలా ఉంటుందో అన్నది మిమ్మల్ని చూసాక నిజంగా ఒక గూస్ బంప్స్ అన్నది వచ్చాను. సో ఏమనిపించింది అసలు ఆ పాత్ర చేసేటప్పుడు ఆరి మూవీకి సంబంధించింది? నాకు ఇనిషియల్గా డైరెక్టర్ ఆ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు కృష్ణుడు అని చెప్పలేదు, ఫస్ట్ హింట్ కూడా ఇవ్వలేదు. ఆయన ఏమన్నాడంటే నీకు ఒక ఏలియన్ బిహేవియర్ ఉంటుంది స్టార్టింగ్లో, యు ఆర్ నాట్ అ నార్మల్ హ్యూమన్, కానీ హ్యూమన్ లాగా కేమోఫ్లేజ్ అయి ఉంటావు. సో ఆబ్వియస్లీ నీ హావభావాలు కొద్దిగా డిఫరెన్షియేషన్ ఉండాలి హ్యూమన్ బీయింగ్స్ నుంచి. ఇది నాకు ఫస్ట్ ప్రొజెక్ట్ చేసిన క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే నీ ఐక్యూ లెవెల్ ఆర్ సుపీరియారిటీ చాలా సుపీరియర్గా ఉంటుంది వెన్ యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద హ్యూమన్స్ హూ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్. ఇది నాకు ఫస్ట్ చెప్పిన క్యారెక్టర్, అది నాకు బాగా నచ్చింది అన్నమాట. సరే ఇంకా మనం వాళ్ళలాగే ఉంటాము, ఎక్స్ప్రెషన్స్ ఎలా డిఫరెంట్గా ఇవ్వాలి అనేది నా హోంవర్క్ అంతా. బట్ లాస్ట్లో ఆయన స్కెడ్యూల్లో నువ్వు శ్రీకృష్ణుడు క్యారెక్టర్ చేస్తున్నావు, అదే ఇది, అది నీకు చెప్పలేదు నేను అనేసి అన్నారు అనమాట. ద సుపీరియర్ ఎన్టీ రామారావు గారు ఆయన మెట్రిక్తో పోల్చి లైక్ ఏమన్నా లైక్ యూనో ఎక్కడన్నా సంథింగ్ విల్ హ్యాపెన్ అని ఒక యాక్టర్కి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. సో దానివల్ల ఏదైనా కూడా కావచ్చు, లైక్ ఇట్ కుడ్ బి ట్రోలింగ్ ఆర్ ఇట్ కుడ్ బి పుల్లింగ్ ద లెగ్స్ ఆర్ ఆ ఒక చిన్న లాట్ ఆఫ్ థాట్స్ యూస్ టు రన్ ఇన్ మై మైండ్. బట్ ఏదైతే ఏముంది మనకు వచ్చింది, విల్ డూ ఇట్ అనేసి. అక్కడ నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఆ కృష్ణుడు మేకప్ నాకు క్యారవెన్లో వేస్తూ ఉంటే ద ఆర్టిస్టులు వాళ్ళు ఎవరైతే మేకప్ ఆర్టిస్టులు సార్ వాళ్ళు అన్నారు అన్నమాట, సార్ మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎన్టీఆర్ గారిని చూసినట్టే ఉందని. దట్ ఈస్ వెన్ దట్ కాన్ఫిడెన్స్, ఆ మూమెంట్కి ఆ ఇన్స్పిరేషన్ అనమాట.